తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత ఎన్నికలకు ఇవాల్టి నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. ఎన్నికల నామినేషన్లకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామినేషన్లు తీసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలు, 112,288 వార్డులకు గాను తొలి విడతలో భాగంగా డిసెంబర్ 11న 4,236 సర్పంచ్, 37,440 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 30న నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. తిరస్కరించిన నామినేషన్లపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న అప్పీల్ పరిష్కరిస్తారు. 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదే సమయంలో ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ సంబంధిత విభాగాలు పూర్తి చేస్తారు. అన్ని గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ కాకుండా 3-4 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా క్లస్టర్ కేంద్రంలోనే తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆయా జిల్లా కేంద్రాల్లో పంచాయతీల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు గెజిట్ హోదా కలిగిన అధికారులను రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఆర్ఓలు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లుగా ఏఆర్ఓలు నియమించారు. నామినేషన్లు స్వీకరించడంతో పాటు అభ్యర్థుల నుంచి క్వాష్ డిపాజిట్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల నామినేషన్లకు ధృవీకరణ పత్రాలు సమర్పించారా లేదా అని పరిశీలించి నిబంధనల ప్రకారం లేకపోతే సంబంధిత అభ్యర్థికి వివరాలు చెప్పి సంబంధిత ధృవీకరణ పత్రాలు తెప్పించనున్నారు. అదేవిధంగా అభ్యర్థులు దాఖలు చేసే నామినేషన్తో పాటు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. సర్పంచ్ పదవికి పోటీ చేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1000, ఓసీలు 2000 డిపాజిట్ చేయాలి. వార్డు సభ్యుడి పదవికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నామినేషన్ రుసుము కింద 250, ఇతరులు 500 చెల్లించాలి. అభ్యర్థులు డిపాజిట్ క్వాష్ రూపంలో ఆర్ఓకు చెల్లిస్తే రసీదిస్తారు. ఆ రసీదును నామినేషన్ పత్రానికి జోడించాల్సి ఉంటుంది. ఇక తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కావడంతో గ్రామాల్లో కోలాహలం మొదలైంది. ఎవరు పోటీ చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు సంప్రదింపులు మొదలుపెట్టారు. ఎక్కువ మంది పోటీ చేయాలని చూస్తున్న గ్రామాల్లో పార్టీల సీనియర్ నేతలు సమావేశమవుతున్నారు.
పార్టీలో సర్పంచ్ ఎన్నికల పోటీకి ఒత్తిడి లేకుండా నేతలతో చర్చించి ఒకరిని మాత్రమే ఎంపిక చేసే ప్రక్రియ షురూ చేశారు. వార్డులో ఎవరు పోటీ చేయాలనే దానిపై చర్చిస్తున్నారు.